హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఇవాళ అంబర్పేటలో ఒక హిడెన్ జెమ్ టిఫిన్ సెంటర్ అయితే మీకు అందరికీ పరిచయం చేస్తా. ఇది చాలామందికి తెలియదు. సో ఈ మధ్యనే రీల్స్లో చాలా వైరల్ అవుతుంది. సో నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, సో ఇదే. సో దీని పేరే వచ్చేసి పోల్పత్ శాకాహారి. సో ఇలా వెరైటీస్ వచ్చేసి ఇక్కడ రాసిరు. సో చూడండి, ఇడ్లీ, రాగి దోశ, రాగి ఇడ్లీ, సో స్ప్రౌట్స్ తోటి కూడా వీళ్ళు డిషెస్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో చూడండి, వీళ్ళ యాంబియన్స్ చూడండి ఒక్కసారి. సో వీళ్ళ యాంబియన్స్కి వీళ్ళకి ఒక సెల్యూట్ కొట్టాలి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ లోపల పోయినాక చూపిస్తాం మీ అందరికీ. సో వీళ్ళ ఇల్లునే ఒక హోటల్ లాగా మార్చేసారు. సో చూడండి, సో చాలా స్పెషల్గా అయితే ఉంది ఇక్కడ. సో నాకైతే మస్త్ అనిపించింది ఈ డెకరేషన్, ఇవన్నీ యాంబియన్స్ చూడంగానే. సో పాట్స్ తోటి మొత్తం డెకరేట్స్ యాంబియన్స్ అయితే క్రియేట్ చేసారు. సో డిఫరెంట్. సో ఇప్పుడైతే మనకి ఈ హోటల్ ఓనర్ తోటైతే మనకి ఇంట్రడక్షన్ అయితే తీసుకుందాము. సో మేడం, మీ పేరు? నీలిమా దేశపాండే. ఓకే, చెప్పండి మేడం, మీ హోటల్ ఎట్లా స్టార్ట్ చేశారు, ఏంది కథ, స్పెషాలిటీ ఏంది, ఇక్కడ డిషెస్ గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ హోటల్ యాక్చువల్లీ ముందు ఆశీర్వాద్ అని స్టార్ట్ చేసినాము. ఓకే. దాని తర్వాత 11 ఇయర్స్ 11 to 14 ఇయర్స్ అయినది. దాని తర్వాత దానికి మళ్ళా రినోవేట్ చేసినాము పోల్పాట్ పేరుతోటి. సేమ్ ప్లేస్ లో పైన ఇంకా కింద ఉన్నది. ఈ కిందది అంతా రినోవేషన్ చేసినాక దాని పేరు పోల్పాట్ పెట్టినాము. పోల్పాట్ అనే పేరు ఎట్లా వచ్చింది, అసలు మీనింగ్ ఏంటండి? అసలు పోల్పాట్ అంటే వీఆర్ మహారాష్ట్రియన్స్. పోల్పాట్ అంటే అది రోలర్. ఓకే. మేము ఓన్లీ ఇది పరాఠాస్ లో చేస్తాము. రైస్ ఎక్కువ లేదు, ఓన్లీ పరాఠాస్, స్వీట్ రోటీస్. అందుకే దాని పేరు పోల్పాట్ వచ్చింది. పోల్పాట్ అంటే రోలర్. ఓకే. మీ స్పెషల్ డిషెస్, బెస్ట్ సెల్ డిషెస్ ఏమేమి ఉంటాయి? మాది బెస్ట్ డిషెస్ ఉన్నది ఆలు పరాఠా, పన్నీర్ పరాఠా, పూరన్ పోలి, ఓకే, ఇంకా బటాటా వడ. అవి ఆల్ మహారాష్ట్రియన్ డిషెస్. ఇక్కడ చాలా పోతుంది. మార్నింగ్ ది అయితే మా దగ్గర ఇడ్లీ, వీ హ్యావ్ అసార్టెడ్ ఇడ్లీ చాలా పోతుంది దాంట్లో. అది చాలా మంది లైక్ చేస్తారు. థ్యాంక్ యూ. సో వీళ్ళ కిచెన్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో వీళ్ళ డిషెస్ అన్నీ ఇక్కడనే ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ అందరూ ఒక బాయ్ తప్ప అందరు గర్ల్సే ఉంటారు ఇక్కడ. ఎక్కువ మంది ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటారు కదా, సో ఇక్కడనే కనిపిస్తుంది కదంతా. సో ఎక్కువ మందికి ఉమెన్సే ఎక్కువ వర్క్ చేస్తారు ఇక్కడ. ఇది ఒక ఇల్లుని వీళ్ళు ఒక హోటల్లోగా మొత్తం డిఫరెంట్గా రెనోవేట్ చేసేసారు. సో చూస్తారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఒకప్పుడు ఇల్లు ఇది. సో కాకపోతే ఒక హోటల్ని చేంజ్ చేసేసారు వీళ్ళు. బ్యూటిఫుల్గా ఉంది. సో యాంబియన్స్ చూసుకోండి ఒకసారి మీరు. సో అక్కడనేమో కూర్చొని తినొచ్చు, ఇక్కడనేమో కిచెన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్రిపేర్ చేసి ఇక్కడ ఆర్డర్ తీసుకుంటారు మేడం వాళ్ళు. సో చూస్తారు కదా. సో ఇలా చట్నీస్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. పల్లి చట్నీ, టమాటా చట్నీ. సో 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఉన్నాయి. ఒక పీస్ వైట్ ఇడ్లీ, రెండు ఒక ప్లేట్ వైట్ ఇడ్లీ. సాల్టెడ్ ఇడ్లీ. అసార్టెడ్ ఇడ్లీ చెప్పారు.
సో మన గురించి అయితే డిష్ అయితే వచ్చేసింది. వేసేయండి. ఒక ప్లేట్ రెడీ సార్. పూరి చేయండి ఫాస్ట్గా. థ్యాంక్ యూ. స్టవ్ ఇడ్లీ. స్ప్రౌట్స్. ఓకే డన్. సో మనకైతే అసాల్టెడ్ ఇడ్లీ అయితే డిష్ అయితే వచ్చేసింది. సో మనం టేస్ట్ చేసి అయితే చెప్దాం. సో చూసారు కదా, ఎట్లాంటి హడావిడి లేకుండా సింపుల్గా చట్నీ, సాంబార్ అండ్ టమాటా చట్నీతోటి ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి చూడండి నార్మల్ ఇడ్లీ, ఇది రాగి ఇడ్లీ, ఇది స్ప్రౌట్స్ ఇడ్లీ. సో 3 టైప్స్. సో ఇవన్నీ కలిపి అసార్టెడ్ ఇడ్లీ అని అంటారంట. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. సో ఇడ్లీ అయితే నార్మల్గా ఉంది. చట్నీ అయితే సూపర్ ఉంది. చెప్తున్నా కదా, ఎట్లాంటి హడావిడి లేకుండా సింపుల్ బట్ సూపర్ ఉంది. సో ఇది వచ్చేసి స్ప్రౌట్స్ది ఇడ్లీ. సో ఫస్ట్ టైం తింటున్నా స్ప్రౌట్స్ ఇడ్లీ. సో సూపర్, నాట్ బ్యాడ్. చట్నీ మాత్రం హైలైట్ ఉంది ఇక్కడ. టమాటా చట్నీ కూడా హైలైట్ ఉంది. వీళ్ళది నార్త్ ఇండియన్ అంట. సేమ్ నార్త్ ఇండియన్ ఫుడ్ లాగా ఉంది. నార్త్ ఇండియన్స్ వచ్చి సౌత్ ఇండియన్స్లో పెడితే ఎట్లుంటుందో ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చపాతీస్ కూడా ఉన్నాయి, చూస్తారు కదా. సో చపాతీస్ కూడా చేస్తారు. ఏ టిఫిన్ సెంటర్లో చపాతీ అయితే ఉండదు, సో ఇక్కడైతే ఉంది. పరాటా, చపాతీ, దోశ, ఇడ్లీ, రాగి ఇడ్లీ, స్ప్రౌట్స్ ఇడ్లీ. సో పూరి కూడా ఉంది, మల్టీగ్రెయిన్ పూరి అంట. సో అది కూడా చూద్దాం ఎట్లుంటుందో. కారం దోశ, ఓకే. ఆనియన్ దోశ, ఓకే. ఇది మసాలా దోశ. సో చూస్తారు కదా, అన్ని టైప్స్ ఆఫ్ దోశలు కూడా ఉన్నాయి. సో పెసరట్టు కూడా ఉంది ఇక్కడ. యా, సూపర్. సో చూస్తారు కదా, మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తారు ఏమేమి ఉన్నాయో అనే డిషెస్. సో నేనైతే వేరే టిఫిన్ సెంటర్లో చూడలేదు చపాతీ చేయడము. సో ఇక్కడనే చూస్తున్నా పరాటా చపాతీ అనేది. సో నెక్స్ట్ లెవెల్ ఇది. సో ఇదే మల్టీగ్రెయిన్ పూరి అని చెప్పారు కదా, ఎగ్జాక్ట్గా ఇదే. మల్టీగ్రెయిన్ పూరియా ఇది? అంటే ఏ పిండితో చేస్తారు? గోధుమ పిండితోటి. ఓకే. మేము పొడి చేసి మిషన్లో మేమే వేసుకుంటాం. ఓకే.
ఇదంతా లేడీసే చేస్తారు ఇదంతా. మీరే పిండి మొత్తం మీరే? పప్పు తెచ్చి పిండి బట్టి చేసుకుంటారు. ఓకే ఓకే. బయట అందరూ కొని రెడీమేడ్గా తయారు చేస్తారు, అలాంటి కాదు. ఇదంతా నేచురల్. తినగానే అంత పూరి నైస్గా తినిగిపోతుంది. ఓకే. బయట పూరి లాగుతుంది. అవును, సాగుతుంది. ఇక్కడ పూరి కొంచెం 2 ముక్కల్లో తిరిగిపోతుంది నైస్. అవునా? గోధుమలు తెచ్చి మంచిగా ఫ్రెష్గా మిషన్లో వేసి ఆడించి చేసుకుంటాం. ఓకే, సూపర్. మా సారు రేఫండ్ ఆయిల్ ఏ రోజు ఆ రోజు ఆయిల్ మార్చారు. ఒరిజినల్ రేఫండ్ ఆయిల్. క్వాలిటీకి అసలు కాంప్రమైజ్ అవ్వరు. అది ఒక ప్లేటే 10 రూపాయలు పెట్టి. ఓకే ఓకే. ప్లేట్ కానీ ఈ ప్లేట్ 10 రూపీస్ పడుతుంది. ఓకే ఓకే. మంచిది. అవును, ప్లేట్స్ కూడా చాలా క్వాలిటీ ప్లేట్స్ ఇవి. అవును, సో ప్లేట్స్ కూడా క్వాలిటీవి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సూపర్ అసలు. రఫ్ ఉండదు, బయట లాగా పూరి రఫ్ ఉంటుంది. నైస్గా స్మూత్గా వచ్చేస్తుంది. ఓకే. అక్కడ స్మూత్గా. వావ్, సూపర్. సో చూస్తారు కదా, పూరి గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుండ అన్న. బయట పూరీస్ లాగా ఉండదు. సో ఇది బయట అయితే సాగుతుంది, ఇదైతే సాగదు. సో చూద్దాం మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. సో చూస్తారు కదా, ఇక్కడ పూరి గురించి అయితే స్పెషల్గా అయితే చెప్పారు తినమని. సో మల్టీగ్రేడెడ్ పూరి అంటారు. సో ఇది చూస్తారు కదా ఎంత స్లిమ్ ఉందో. సో ఇప్పుడైతే తిని చూద్దాం. సో బయట పూరి అయితే ఇది సాగుతుంది కదా. సో ఇది చూడండి, చినిగిపోతుంది, అయిపోతుంది. సో సాగట్లేదు ఇది. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో క్వాలిటీకి అయితే అసలు కాంప్రమైజ్ అవ్వరంట. సో అక్కడున్న వర్కర్సే చెప్తారు. మ్యాడ్ అసలు, మ్యాడ్ ఉంది అసలు. ప్యూర్ క్వాలిటీ పూరి అంటే ఫస్ట్ టైం తింటున్నా ఇది హైదరాబాద్లో. సో ఎక్కడ పోయినా మీరు ఎంత మంచి పూరి తీసుకున్నా కూడా ఇంత మంచిగా ఉండదు. నిజంగా నేను హైప్ చేయట్లేదు, కావాలంటే మీరు వచ్చి ట్రై చేయండి. నిజంగా మ్యాడ్. ఇలా చట్నీస్కి అయితే నేను ఫ్యాన్ అయిపోయినా, అంత బాగుంది ఇలా చట్నీస్. ఇలా పల్లీ చట్నీ లేదా టమాటా చట్నీ అయితే సూపర్గా ఉంది అసలు. అంబర్పేటలో ఇట్లాంటి హిడెన్ జెమ్ ప్లేస్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు. సో ఈ మధ్య రీల్స్లో బాగా ఫేమస్ అవుతారు కదా, సో అట్లా తెలిసింది. సో మనం ఎంకరేజ్ చేసేది ఇట్లాంటి వాళ్ళనే. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. ఫస్ట్ బైట్ నుంచి లాస్ట్ బైట్ వరకు అదే టేస్ట్ ఉంటుంది. అండ్ వీళ్ళ కష్టానికి, వీళ్ళ శ్రమకి మనం నిజంగా సెల్యూట్ కొట్టాలి. సో ఇక్కడ చూసిరు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో డిషెస్. నేను మీకు చూపెట్టిన కదా. సో స్పెషల్గా కూడా పూరి మెన్షన్ చేశారు. సో మీరు వీడికి వస్తే అయినా కంపల్సరీ పూరి అయితే మీరు తినండి, ట్రై చేయండి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది పూరి. అండ్ వీళ్ళ చట్నీస్ కూడా హైలైట్ ఉన్నాయి. పోల్పట్ శాకాహారి అంటే ఇక్కడ అంతా వెజ్జే ఉంటుంది, నాన్ వెజ్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ వీళ్ళు మార్నింగ్ సెక్షన్లోనైతే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ నైట్ సెక్షన్లో అయితే డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు పని చేసి టీచర్ జాబ్ ఇక అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇందులోకి వచ్చేద్దామని. అది కరోనా తర్వాత చాలా హెక్టిక్గా అయిపోయినది పిల్లలు కూడా అసలు. సో మీరైతే క్వాలిటీకి అయితే అసలు కాంప్రమైజ్ అవుతలేరు. సో అక్కడ చూసినా నేను చాలా గమనించిన. మా దగ్గర అది ఇంకా మైదా, ఇంకా ఆయిల్ కూడా స్టాండర్డ్ ఆయిల్, ఓన్లీ ప్యాకెట్ ఆయిల్ లైక్ సన్ఫ్లవర్, అదే యూజ్ చేస్తాం. ఓకే, డైలీ చేంజ్, ఇంకా డైలీ చేంజ్. నో ఆయిల్ యూజ్ చేసింది ఆయిల్ మేము మళ్ళీ యూజ్ చేయము. ఓకే, స్ట్రిక్ట్లీ.
ఓకే. అందుకే ప్యాకెట్ యూస్ చేస్తాము. సో ఎంత కావాలి అంతనే వేయొచ్చు. లేకపోతే మాకు ఐడియా రాదు. ఇది అందాజ రాదు. దాంతోటి అందుకే ఇది ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది. రైట్. ఇక్కడ చాలా ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ కూడా చాలా ఉన్నారు అవునవును. మా కాలనీలో. అందుకే సో ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. లైక్ ద ఫుడ్. యా, ఐఎమ్ సో మచ్ లైక్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో చూస్తారు కదా ఎంత ప్యూర్గా చెప్పిందో, ప్యూర్ హార్టెడ్గా. సో వీళ్ళ అంబియన్స్, వీళ్ళ కిచెన్, ఎవ్రీథింగ్ టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపెట్టినా కానీ కదా మీకు. సో ఒక్కసారి ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడికి అంబర్పేట్ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టిఫిన్ సెంటర్ ఇది. సో ఖచ్చితంగా ఓల్పట్ శాకాహారి అనేది మీ దాంట్లో యాడ్ చేసుకోండి. సో ఒక్కసారి వీళ్ళ ఇల్లుని చూడండి. ఇల్లు కాదు ఇప్పుడు, ఇది హోటల్. ఇది హోటల్ కమ్ టిఫిన్ సెంటర్ ఇది. సో చూస్తారు కదా ఎట్లా ఉందో. సో ఒక ఇల్లుని ఇట్లా మార్చడం అనేది చాలా పాసిబుల్, కానీ పాసిబుల్ చేసారు వీళ్ళు. సో చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇల్లు, అట్రాక్టివ్గా ఉంది బిల్డింగ్ కూడా. సో ఇంత కామ్గా ఉన్న ఏరియాలో ఇంత ప్లెజెంట్గా సూపర్గా ఉంది అసలు ఇది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నమస్తే, ఉంటా.